నమస్తే, వణక్కం, జై గణేష్, సత్ శ్రీ అకాల్. నా పేరు స్వరూప. నియమ్స్ కుక్కరీకి స్వాగతం. ఇది గోబీ పువ్వు. ఇంగ్లీష్‌లో కాలీఫ్లవర్ అంటారు. హిందీలో ఫూల్ గోబీ అంటారు. ఈ గోబీ పువ్వుతోటి రకరకాలుగా కూరలు వండుకోవచ్చు. ఈ గోబీ పువ్వుతోటి ఇవాళ ప్రత్యేకమైన వంట తయారు చేసుకుందాం. కాలీఫ్లవర్‌తో పాటు అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇంపార్టెంట్. ఇవే కాకుండా హెర్బ్స్ కూడా కావాలి. జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు. వీటితో మనం ఏం చేయబోతున్నాం? కాలీఫ్లవర్ పకోడీ. ఈ కాలీఫ్లవర్ పకోడీకి బైండింగ్ కావాలి కదా! శనగపిండి, బియ్యపిండి. కాలీఫ్లవర్‌ని ఇంతంత ముక్కలుగా కోసుకోవాలి. ఇలా ముక్కలుగా కోసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి ముక్కల్ని. ఇప్పుడు ఉల్లిపాయని కోసుకుందాం. ఇప్పుడు 1 ఇంచ్ అల్లం తీసుకుని సన్నగా కోసుకుందాం. మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, సన్నగా తరగాలి. ఇప్పుడు కొత్తిమీరను తరుగుదాం. ఇప్పుడు కరివేపాకును కూడా తరుగుదాం. అన్నీ తరగటం పూర్తయింది. ఇప్పుడు పకోడీకి పిండి కలుపుకుందాం. 1/4 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోవాలి. రుచికి సరిపడా కారం. ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ ఫ్రూట్ సాల్ట్ కలుపుకుందాం. ఇప్పుడు పిండిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని, పెద్ద బౌల్ కాలీఫ్లవర్ ముక్కలు తీసుకున్నాను. 1 ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలు, సన్నగా తరిగిన 1 అంగుళం అల్లం, సన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు, తరిగిన కొత్తిమీర 1/4 కప్పు, తరిగిన కరివేపాకు 1/4 కప్పు. ఇప్పుడు వీటినన్నిటినీ కలుపుకుందాం. ఇలా ఇంతకు ముందు కలిపి పెట్టుకున్న ఈ పిండిని ముక్కల్లో కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసి కలుపుకుందాం. ఇంకొంచెం పిండి పడుతుంది, అంటే 1 కప్పు శనగపిండి పట్టింది. ఇట్లా రావాలి పిండి కలుపుకుంటే. ఇట్లా కలుపుకోవటం అయ్యింది. ఇప్పుడు వండుకోవటం మొదలు పెడదాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుందాం. పకోడీలు వండుకుంటే నూనె పీలుస్తాయి కదా, అందుచేత నియమంగా ఆరోగ్యకరమైన గానుగ నూనెను వాడుకోవాలి. నూనె కాగింది. ఇప్పుడు పకోడీ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మనం పకోడీ అంటే ఉల్లి పకోడీ అని, పాలకూర పకోడీ అని చేసుకుంటాం. ఫర్ ఏ చేంజ్ కాలీఫ్లవర్ పకోడీ. ఈ కాలీఫ్లవర్ పకోడీ చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్కి కాలీఫ్లవర్ పకోడీ ఐడియల్. పార్టీలప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇలా చక్కగా వేగిని ఇప్పుడు తీసుకుందాం. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇంటికి చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు కాలీఫ్లవర్ ఉంటే
వేరే స్నాక్ గురించి ఆలోచించక్కర్లా. కాలీఫ్లవర్ పకోడీ ఈస్ ద బెస్ట్ చాయిస్. ఈ బాగుంది కదా. బాగుంది కదా. రుచికరమైన కాలీఫ్లవర్ పకోడీ తయారయ్యింది. కాలీఫ్లవర్ పకోడీ ఎలా వచ్చిందో చూద్దాం. ఇటు క్రిస్పీ కాదు, అటు మెత్తగానూ లేవు. ఈ కాలీఫ్లవర్ పకోడీ వీడియోగా చూసిన వెంటనే మీరు కూడా పకోడీ తయారు చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి పెట్టండి. వాళ్ళకి నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఈ కాలీఫ్లవర్ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నియమ్స్ కుకరీకి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.